మీరు ఎప్పుడైనా ఒక ప్లేస్ ని విజిట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ ఎప్పుడో ఆ ప్లేస్ ని విజిట్ చేసినట్టు అనిపించిందా? ఈవెన్ మీరు ఫస్ట్ టైం వచ్చినా సరే ఈ వింతైన ఫీలింగే డేజావు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే బ్రెయిన్ మన మీద ప్లే చేసే ట్రిక్ ఇది. కానీ ఎందుకలా జరుగుతుంది? ఇది మన బ్రెయిన్ లో ఉండే ఏమన్నా గ్లిచ్చా, లేదంటే మన డ్రీమ్స్ లో వచ్చేది ఏమన్నా, అంతకు మించి ఏమన్నా ఉందా? ఈ డేజావు అనేది ఫ్రెంచ్ వర్డ్, అంటే ఆల్రెడీ సీన్ అని. మన లైఫ్ లో ఎప్పుడు జరిగిన విషయాలు కూడా ఇంతకు ముందు ఎప్పుడో జరిగినట్టు అనిపించడమే ఈ డేజావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తో ర్యాండమ్ డిస్కషన్ పెట్టినప్పుడు అది ఎప్పుడో ఆల్రెడీ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు అనిపిస్తుంది కదా, అదే డేజావు. ఈ డేజావుని మనం ప్రిడిక్ట్ చేయలేము, విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చి మాయమైపోతుంది. ఈ ప్రపంచంలో ఆల్మోస్ట్ 60 to 70% పీపుల్ లైఫ్ లో ఒక్కసారైనా సరే ఈ డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది ఎక్కువగా టీనేజర్స్ లోని ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల అండ్ నిద్ర లేకపోవడం వల్ల వస్తుంది. మీకు ఎప్పుడైనా ఈ డేజావు ఫీలింగ్ వస్తే కంగ్రాట్స్, మీ బ్రెయిన్ చాలా హెల్తీగా ఉన్నట్టు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా క్రియేటివ్ గా ఉంది. ఈ డేజావు కనుక అలా 100% సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు, బట్ కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి. థియరీ నెంబర్ 1, బ్రెయిన్ గ్లిచ్. ఇది మనం ఒక ఫైల్ సేవింగ్ ఎర్రర్ లా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడైనా మన బ్రెయిన్ మెమోరీస్ ని సేవ్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ మెమొరీలో సేవ్ చేస్తుంది బై మిస్టేక్. అందువల్ల ఈ మెమొరీ మనకు ఆల్రెడీ ఎప్పుడో జరిగిన ఫీలింగ్ అనిపిస్తుంది. థియరీ నెంబర్ 2, డ్యూయల్ ప్రాసెసింగ్ డిలే. మన బ్రెయిన్ లో 2 parts ఉంటాయని అందరికీ తెలుసు. ఈ 2 parts లో ఎప్పుడైనా సరే కొంచెం డిలే ఉంటే మనకి ఈ డేజావు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మెమొరీని లెఫ్ట్ సైడ్ స్టోర్ చేస్తూ ఉండగా రైట్ సైడ్ కొంచెం డిలే అయిందంటే లెఫ్ట్ సైడ్ లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంది కాబట్టి రైట్ సైడ్ ఇది ఆల్రెడీ ఎప్పుడో ఉన్న మెమొరీలా ఫీల్ అవ్వడం వల్ల మనకి ఈ డేజావు క్రియేట్ అవుతుంది. థియరీ నెంబర్ 3, మెమొరీ మిక్సప్. మన లైఫ్ లో ఎప్పుడో జరిగిన మెమొరీస్, ఎక్స్పీరియన్సెస్ కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి కొంచెం సిమిలర్ గా ఉండడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ మనం ఎప్పుడో జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే గుర్తు పెట్టుకోమో, సబ్ కాన్షియస్ లో ఉన్న మెమొరీ ఆటోమేటిక్ గా రీకాల్ అయ్యి ఇప్పుడున్న సిచ్యువేషన్ మ్యాచ్ చేస్తూ ఆల్రెడీ ఎప్పుడో జరిగిన ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. థియరీ నెంబర్ 4, డ్రీమ్ ఓవర్లాప్. మన కరెంట్ సిచ్యువేషన్ లో మనకి ఎప్పుడో వచ్చిన డ్రీమ్ లో సిచ్యువేషన్ తో కొంచెం సిమిలారిటీస్ ఉండడం వల్ల మన బ్రెయిన్ రెండింటిని ఇంటర్లింక్ చేసుకుని ఇది ఎప్పుడో ఆల్రెడీ జరిగిన మెమొరీలా క్రియేట్ చేసుకుని మనకి ఎప్పుడో జరిగినట్టు ఎలిమినేషన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ డ్రీమ్ మనకు గుర్తుండదు. ఈ డేజావు ఏమైనా డేంజరస్సా? అస్సలు కానే కాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీ బ్రెయిన్ ఇంకా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డేజావుని మనం కంట్రోల్ చేయగలమా? మనం అస్సలు కంట్రోల్ చేయలేం. కావాలనుకుంటే దీని ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు. కొత్త కొత్త ప్లేసెస్ ని విజిట్ చేయడం వల్ల, స్లీప్ సరిగా లేకపోవడం వల్ల, మనం చేసే ఒకే టాస్క్ ని రిపీటెడ్ గా మల్టిపుల్ ప్లేసెస్ లో చేయడం వల్ల ఈ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ డేజావుకు ఆపోజిట్ ఫీలే జమాయిసు. మనకు బాగా తెలిసిన విషయం కూడా మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బాగా తెలిసిన ఒక వర్డ్ డోర్. ఈ డోర్ అనే వర్డ్ ని మనకి ఏంటన్నది బాగా తెలుసు. బట్ ఎప్పుడైతే ఈ వర్డ్ ని చూసామో సమ్ టైమ్స్ ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఫ్యూ సెకండ్స్ మనం ఆలోచిస్తాం అదేంటా అని. కొంతమంది ఈ డేజావు అనేది ప్యారలల్ యూనివర్స్ కి లింక్ అయి ఉందని అండ్ మన పాస్ట్ లైఫ్స్ కి లింక్ అయి ఉందని అంటారు. బట్ నాట్ ప్రూవెన్. కానీ ఆలోచించడానికి చాలా బాగుంది. సో ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి డేజావు ఫీలింగ్ వస్తే అస్సలు కంగారు పడకండి. మన బ్రెయిన్ మనతో ఆడుకుంటున్న ఆట ఇది. ఒకటి మాత్రం కన్ఫర్మ్, మన బ్రెయిన్ చాలా సర్ప్రైజెస్ తో నిండి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీ లైఫ్ లో ఎప్పుడైనా సరే ఇలాంటి డేజావు ఎక్స్పీరియన్స్ పొందారా? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.